ఎక్స్ట్రా జబర్దస్త్. చాలా మంది బస్ స్టాండ్ లో ఆగుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇద్దరు మాత్రం కలిసి ఉంటారు. వాళ్ళే భార్య భర్త, లైక్ బస్ కండక్టర్ డ్రైవర్. అందుకే ఈ ప్రోగ్రామ్ గా పేరు పెట్టాం నా బతుకు బస్ స్టాండ్. కూర్చోండి, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు మా ఆవిడతో విడాకులు కావాలి సార్. దేనికి? ఏ రీజన్ ఏంటి? 100 కారణాలు ఉన్నాయి సార్. పిలవండి, దాన్ని పిలవండి. నమస్తే అయ్యా. నమస్తే మా. వావ్, కూర్చోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కడపల్లి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాలింగంపల్లి. ఆ? నువ్వు బాగలింగపల్లి ఉంటే ఆవిడ చిక్కడపల్లిలో ఉంటే కాపురం ఎలా చేశారు? బోయినపల్లిలో చేస్తున్నాం సార్. అమ్మా, నీ భర్త నీ దగ్గర నుంచి విడాకులు కోరుకుంటున్నాడు. మరి దానికి రీజన్స్ ఏంటో అడుగుతాం. చెప్పండి చంటి గారు. చెప్పానండి సార్, చాలా ఉన్నాయి సార్. ముందు నాకైతే విడాకులు కావాలి సార్. ఎందుకంటే సార్, నేను కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత కూరలు ఏమైనా వండడానికి అని అడిగాను సార్. ఏమీ లేవంది. సరే అన్నం పెట్టి దానిలో ఆమ్లెట్ ఏం చెప్పాను సార్. కోడి గుట్టు అంటే దాని చందమామ లేదు సార్. అది అంటే గుడ్డు పైకి నాగబెట్టి చందమామ ఉడక పెడుతుందా సార్. అందుకని నాకు విడాకులు కావాలి సార్. ఓకే ఓకే, చూడమ్మా, చికెన్ కూర ఉండేటప్పుడు చికెన్ ఉంటుంది, మటన్ కూర ఉండేటప్పుడు మటన్ ఉంటుంది. మరి కోడి కూరలో చదవడం ఏమైంది? చందమామ కావాలి కదా. రాదే, నువ్వు నాకు అత్తావు కదా. అవును. చిన్నప్పుడు నీ కొడుకుకి అన్నం పెట్టేటప్పుడు ఏ పాట పాడినావు? చందమామ వచ్చిందే రాలే. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తుంది? మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడండి ప్లీజ్. తల్లికి ఒక నేరం, పెళ్ళకి ఒక నేరమా? ఇక్కడే సార్, ఇక్కడే చేసి అంతే. మీరు ఏం మాట్లాడినా కూర్చొని మాట్లాడారు ప్లీజ్. ఇది పబ్లిక్ షో, జనాలు చూస్తున్నారు. గుడి సంగతి పక్కన పెడితే ఇక రెండో రీజన్ అండి సార్. సార్ ఇప్పుడు కూరలు ఉండమంటాను సార్. కూరలు ఉండమంటే సార్ అది ఎట్లా ఉంది సార్? నల్లగా మొత్తం మారిపోయిన దాని కలలో ఉంది సార్. అది వంకాయ కూర. ఏంటమ్మా ఇది? ఆయన ఏమన్నా మళ్ళీ అడిగాడు, మాణిక్యం అడిగాడు, అట్లా ఏమైంది? వాయిస్ రావట్లేదు సార్. అది డబ్బింగ్ మిషన్ చెడిపోయింది సార్. మరి సార్ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు సార్. ఇలాగే కంటిన్యూ చేశాను, డబ్బింగ్ లో మేనేజ్ చేసుకోండి. సరే, ఆయన అడిగింది మన్లు మాణిక్యాలు కాదు, వంకాయ అడిగాడు. వంకాయ అప్పుడు నల్లగా చేస్తారా? అంటే ఇప్పుడు నా గురించి షార్ట్ చెప్పడానికి వచ్చా దానికి కొడక తీస్తా. నిన్న ఏమన్నా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏ కూర చేయాలని ఏమన్నావు? ఏదో ఒకటి తగలేదు, అందుకే ముఖం మీద లగేసి రా కొడక. చూడు, జీవితం అనేది చాలా మంచిది. మీరు సినిమా మాదిరి చేసుకుంటా ఉన్నారు. మొగుడు పిల్లలు ఇడిపోవాలంటే వంకాయలు కోడిగుడ్లు సరిపోవు. దెర్ ఇస్ సమ్ స్ట్రాంగ్ రీజన్ ఉన్నా నేను ఏమైనా చేయగలను. చెప్తా సార్. స్ట్రాంగ్ రీజన్ అంటే సార్, హలో సార్, మీరు కూడా ఏనండి. మ్యాటర్ ఏంటంటే సార్, ఇప్పుడు మగాడంతా తాగొస్తాడు కదా సార్, తప్పలేదు కదా సార్. ఓ రోజు నేను ఫుల్ గా తాగొచ్చు సార్, గేట్ బయట నుంచి తలుపు కొడుతుంటే సార్, నువ్వు నా మొగుడు కాదు దొబ్బేయండి సార్. అది ఇది సార్లు నీకు విడాకులు ఇప్పిస్తాను. కట్టుకున్న మొగుడు తాగొస్తే అది సమాలించుకోవాలి కానీ నా మొగుడు కాదంటారా? వాడు చెప్పి ఇంట్లో ఓరే అరే ఏం మాట్లాడుతున్నారా నా గురించి? సంసారం అంతా బయట పెడతావు. గొంతు తీసుకున్నా కొడక. ఆయన తాగొస్తే తప్పు తలుపు తీయలేదు, పైగా కొడతావా? ఇది పెండ్లు అమ్ముకున్న లక్షణం. తాగొచ్చి నా ఇంట్లో దూరమే, పక్కింట్లో దూరండి కొడుకు. ఇది ఆడని ప్రోగ్రాం, మొగల ప్రోగ్రాం. సరే చెప్పు, నీదేమి సమస్య? ఎట్లు కొడుకు కోతిలాగా నల్ల గడ్డం పెట్టు. ఇక చూడయా, మా ఇంట్లో ఒక టీవీ ఉంది, ఒకటి రిమోట్ ఉంది. నేనేమో సీరియల్ చూస్తా, అదే భక్తి ప్రోగ్రాంలు. వీడేమో పిల్లలు తాగమైపోతారయ్యా. సరే ఏమి చూస్తాడు? ఏదో ఛానల్ అంటే గిద్ద గుడ్డలు కట్టుకుని తిరుగుతా చూడు కదేనయ్యా. FTV చూస్తారు. దాంట్లో వచ్చే చిన్న చిన్న గుడ్డలు కట్టుకుని తిరుగుతా చూడు. ఆ గుడ్డలు కట్టుకొని నన్ను తిరిగేమంటాడు. అయ్యో, పంచాయతీ పెడదామని నలుగురు పోగేసిన రాకపోయా. చంద్రారా ఈ పంచాయతీ ఎగరదామంటే ఆడికి రాకపోయా. ఛానల్ మీద ప్రోగ్రామ్ ఉందంట, పంచాయతీ ఉరుకుతొచ్చిన కొడుకు. ఈ ప్రోగ్రామ్ కొన్ని స్పెషల్ లేదు. ఎందుకు వచ్చింది తెలుసా? ఏదో గాడి కోసం వచ్చింది. కూసు తెల్ల కూసు చూడు, వెళ్ళి ఈ ప్రోగ్రామ్ చేసి
అటు చూడు అందులోకి వచ్చిండు ఆమె లైట్ లైట్ పడతాంట కొడుకు సరే, సరే. సరే సరే ప్రశాంతంగా ఉండాలి. చూడండి సంటి గారు, ఆమెకి ఏమీ తెలియదు. మీరు చదువుకున్న వాళ్ళు మీరు అర్థం చేసుకొని చదువుకోవాలా. పెళ్లికి ముందు చదువుకున్నా అంటే ఆ చదువుకున్నా అని చెప్పించారు. పెళ్లి ఎంత చూస్తే ఒక్క ముక్క అక్షరం చదవడానికి ఓకే. చదువుకున్న దాన్ని ఎలా చేసుకుంటారు సార్? అందుకే నాకు విడాకులు కావాలి. అమ్మా, ఈ ఒక్క రీజన్ చాలు మీకు విడాకులు ఇప్పించడానికి. అకార్డింగ్ టు సెక్షన్ నువ్వు మొగుని మోసం చేస్తున్నావు. నువ్వు చదువుకోలేదని అబద్ధం చెప్పినావా లేదా? ఇగో నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. నాకు తెలియదు, సరిగా అర్థం కాదు. ఇప్పుడు ఏమన్నాడు వాడు? నువ్వు చదువుకోలేదు, నా బతుకు నాశనం అయింది అంటున్నాడు. అంటున్నాడు కదా. నీకు ఒక విషయం చెప్తా. ఒక డబ్బా తీసుకొని దాని మీద కారం పొడిని రాసి చక్కెర పోసి డబ్బా మీద మూత పెడితే సీమలు తింటావా తినవా? తింటే కదా? గంత చిన్నగా ఉన్న చదువులే సీమలే తింటే నేను తినాలి, నాకేం తినాలి? 5 మంది పిల్లలు కన్నా పండుగ అన్నట్టు 10 మంది పిల్లలు కంటాం కాదు. ఒక్కడిని కన్నానే వజ్జులో చూడు ఎంత ఎర్రగా మాట్లాడుతున్నావే, నన్ను ఏమన్నావే? పంది కన్నట్టు 10 మంది పిల్లలు కన్నాను. పందిని అన్నట్టుగా ఇక్కడ చూస్తూ నువ్వే సాక్ష్యం ఇక్కడ. నాకు సంబంధం లేదు. మీ అమ్మాయి ఉంటుంది తెలుసా? పందిని అన్నట్టు 10 మంది పిల్లలు కట్టరట. విన్నా. నేను పందిని అన్న 10 మంది గంట నాతో సంతోషించిన నువ్వే పందివి. నిన్ను కన్నా మీ అమ్మాయి పంది. నువ్వు ఊర పందివి, అది ఊర గుర్తు. మీ కాపురం చూసినాక మీరేం డిసైడ్ చేసినారు? ఐ థింక్ మళ్ళీ పెళ్లి చేయాల్సిందే. ఓకే, మీకు నేను విడాకులు ఇప్పిస్తాను. మీకు ఎంతమంది పిల్లలు? 5 సార్. అరే, 2 పిల్లలున్నా సరే, 1 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు, 6 చేసుకోవచ్చు. 5వది కోయడానికి సాక్రెట్ కాదు కదా. అవును సార్, 2 ఆవిడకి 2 నాకు మరి ఇచ్చేయండి. ఇంకొకటి కోసుకుంటారా? అది యోచన చేసి మీరే నిర్ణయం తీసుకోవాలి. నేను రానుపో. ఏ రానుపో. లైట్లు ఉన్నవే కప్పుడు. నువ్వు గమ్మతున్నావు. సరే, నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి పిల్లలు తీసుకొని పోండి. ఇది డిస్కషన్ పెట్టినారు. ఏం లేదు సార్, ఇప్పుడు 6 పిల్లలు కావాలన్నారు కదా సార్. మేము వెళ్ళి ఇంకో 6వాడిని అంటాం సార్. అప్పుడు విడాకులు ఇచ్చాను సార్. అంటే ఇప్పుడు విడాకులు అవసరం ఇప్పుడు లేదు వద్దు సార్, ఇంకో 9 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తాను సార్. ఏం సార్? మీరే డిసైడ్ చేసుకుంటారండి. మమ్మల్ని పెద్ద మనుషులు చెప్పి మా టైం అంతా వెయిట్ చేసి చేశారు. విడాకులు తీసుకోవాల్సిందే. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవాల్సిందే. విడాకులు తీసుకోవాల్సిందే. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. మీకు విడాకులు కావాలి, మీకు మళ్ళీ పెళ్లి కావాలి. ఇక చెప్పయ్యా, వీళ్ళు ఏదో అడుగుతున్నారు చూడు. నువ్వు కదా మా పిల్లల్ని తీసుకోమా. నీకు పెళ్ళైందారా? స్టిల్ బ్యాచులర్. ఈ నోట్ల మా అన్నవాడా పైన పోయింది కింద విరిగింది. పెళ్లి గురించి నీకేం చేస్తారా? బట్టబా జోడా ఈ నోట్ల మనవాడా ఇంత ఫీంగ్ ఎదురుగా నీ మొలతాడు పోను లోన ముచ్చిపోను కొడుక ఆడుకోతున్నావే ఆడుకోతున్నావు. తీసుకోవాల్సిందే. నీ నోట్ల మనడు నేనేం చూస్తున్నావురా? అంటే ప్రోగ్రామ్ కి ఎండింగ్ చెప్పాలా? చేసినప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవరితో పోతే ఎవరేమంటాడు? చూసావా, ఇది ప్రాబ్లం. ఢిల్లీ నుంచి ఫోన్ యానిమల్స్ ని వాడొద్దు ప్రాపర్టీస్ లోని. ఆయన అనిమల్ కాదు, మంచి పర్ఫార్మర్ అండి. ఆయన పర్ఫార్మెన్స్ గురించి నీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. నీకు అద్భుతమైన ఛాన్స్ ఇప్పిస్తున్నాను. మామూలుగా ఉండకూడదు పర్ఫార్మెన్స్. పీక్ రేంజ్ లో ఉండాలి. ఓకేనా? నా సంగతి నీకు తెలియదు. బ్రోకర్ భాస్కర్ రావు. చెప్పు తీసుకొడతా. కాంట్రాక్టర్ భాస్కర్. సరే, కాంట్రాక్టర్ బ్రోకర్ భాస్కర్ రావు. సరే గానీ మీకు హీరోయిన్ క్యారెక్టర్ ఇది? చంద్రకళ వస్తున్నా. టైం అయిపోతుంది నాటకానికి. నమస్కారం అండి. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్ ఏరియాలో పనిచేసావరా? ఎందుకు అలగడిగా? ఏమో బ్లాస్ట్ లోంచి బయటకు వచ్చినట్టు ఉన్నారు. ఏరా, నీకు ఇంతకన్నా మంచి ఆర్టిస్టులు దొరకలేదా నీకు? అంటే మీరు ఇచ్చే పేమెంట్ తీలో వస్తారండి. ఇదిగో బ్రోకర్ బాగా హలో
హలో హలో హలో హలో వాట్ ఆర్ యు డూయింగ్? ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? చంద్రకళ మా ఆవిడ. సరే అవన్నీ కాదు కానీ సెవెన్ క్యారెక్టర్ గా రమ్మని త్వరగా. ఏమండి పేమెంట్ మాట్లాడుకున్నారా? అన్నీ మాట్లాడుకున్నామే. రెడీ రెడీ, మొదలెట్టండి 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 మొదలెట్టండి. నీ పాద వృద్ధుల నీ పాద వృద్ధుల కడతేడ ఉంటు కాలు కాడతం ఎనుతాడుతుంటే నీకు ఒక వరం ఇచ్చేదను, అది నీ 10 ప్రాణములు దక్క ఏమైనా నువ్వు కోరుకొనుము. నీ పాద వృద్ధుల కడతేరకుంటుత ఒకసారి చెప్పిన నీకు వినపడదా? నీ 10 ప్రాణములు ఎప్పుడో పోయినవి, నేను తీసుకుని పోవుటకే వచ్చి తిని. వద్దు వద్దు. నీ పాద వృద్ధుల కడతేరకుంటుత పాలు తాగటం ఎనుతారుతుంటే మాలిని, నీ 10 ప్రాణములు ఎప్పుడో పోయినవి, నేను తీసుకొని పోవుటకే ఎన్నిసార్లు వచ్చి తిని. చెప్తావయ్యా ఒకటే డైలాగ్? బొక్కలో నీ లేగో నువ్వు 10 ప్రాణాలు 10 ప్రాణాలు 10 ఎందుకు? వడితో రమ్మని రమ్మని నీ మగుని ప్రాణములు తీసుకొని పోయక ఇక రావు, నీ మగుని ప్రాణములు రావు. పోవుచున్నావా అయ్యా? ఎందుకే ప్లేట్ అరిగిపోతుంది? పాట అన్నిసార్లు పాడకు. నువ్వు ఒక పాట పాడి గ్యాప్ లో నేను కొద్దిగా పాట పాడేసి వస్తాను. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ. ఎవడాడు? ఆర్టిస్ట్ కి ప్లేస్మెంట్ టైమింగ్ తెలీదా? ఎవరికి పడితే స్టేజ్ మీకు వచ్చేస్తారా? సార్. ఎందుకు ఎంకరేజ్ చేస్తారా ఎలాంటి లఫుట్ గల్ని? సార్ ఇది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? హలో ఇండస్ట్రీకి తెలిసినోడు. 1 సెకండ్. ఓ స్త్రీ, ఆ పడుకున్నటువంటి మానవుడి ప్రాణములు తీయుటకు మేము వచ్చినాము. మేము ఇప్పుడు పాశం విడిచదము, దయచేసి ఏడవకుండా ఉండు. పోవుచున్నావా నరుడా? ప్రాణం తీయటకు వచ్చితామని చెప్పి తిరిగి కదా, ఎందుకు అరుచుతుంటది? ఓరోరి పడుకున్నటువంటి మానవ, నీ ప్రాణము తీయుటకు మేము వచ్చినాము. పోవుచున్నావా నరుడా? 2 నిమిషాలు. ఆయన ప్రాణిక నువ్వెవరు? మా ఆయన వస్తే బయటికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత మాట్లాడదాం. మీ ఆయన కాదు, నేను చెప్పేది నిడి. నేను నిజంగా ఎమ్మబట్టుడను, ప్రాణం తీయటకు వచ్చింది. మస్తు ఇష్టం నీలాంటి నాటకాలను. బ్రోకర్ భాస్కర్ మధ్యలో ఎవరు? కొత్త ఆర్టిస్ట్. మీ ఆయన ఎంతసేపు వెళ్ళాడు పాట పాడడానికి? జనాలు గోల పెడుతున్నారు. నాకు అర్థమైంది, నీ నాటకం అంతా అర్థమైంది. మాకు ఇచ్చే పేమెంట్ అంతా ఎగ్గొట్టి జూబ్లీస్ లో ఇల్లు కొంటున్నావు. నాకు తెలియదు నీ సంసారం. చంద్రకళ ఏడావుడు కొత్త ఆర్టిస్ట్ తీసుకొచ్చాడు. అది పట్టుకున్నా ఏటా? ఎవరు నువ్వు? ఎవడో బా నువ్వు? మేము యమదూతలం. మేము ప్రాణము తీయటకు వచ్చినాం. అబ్బా, నువ్వు ప్రాణాలు తీసుకెళ్లిపోతే మేము పల్లీలు పకోడీలు అమ్ముకుంటాం. బడ్వైజర్ కా బాల్. భాస్కర్ ఎలా నువ్వు? ఏంటనుకున్నా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? నేను హై పెర్ఫార్మెన్స్ హై పెయిడ్ ఆర్టిస్ట్ ని నేనున్నాను. ఈడెందుకు వచ్చాడు? మీరు పక్కకెళ్ళి మాట్లాడుకోండి, మేము ప్రాణము తీసేదాము. హలో, జస్ట్ ప్లీజ్ బియాండ్ ది లైన్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? 12,500 నాటకాలు వేశాను, 5,000 అవార్డులు వచ్చాయి. నట రంగ మాస్టర్ అవార్డు. ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? నీ ఐడెంటిటీ కార్డు తీ. యూనియన్ కార్డు నెంబర్ తీరా. యూనియన్ కార్డు ఏమి మానవా? మాకు పెద్ద పెద్ద యూనియన్లు ఉండవు మానవా. చంద్రకళ ఈడ కంపెనీ వెంకట్రావు కంపెనీ లేదా? అవును. అందులో పోరంబోగ్గా తిరిగివాడు కదా. ఎవరండి పోరంబోకని చుట్టూ? పక్క జరగండి, అతను జరగండి. రెడీ ఫుల్ సీనియర్ ఆర్టిస్ట్ మీ చేస్తావు నువ్వు. పచ్చగా ఉండు రెచ్చిపోతాడు. నరేష్ ఎవడు? ఎక్కడ ఏ కంపెనీ నుంచి వచ్చారు? మాట్లాడుతుండు. అప్పారావు గారు, ఇద్దరు యమదూతలు చేయండి. ఎవడు పర్ఫార్మెన్స్ బాగుంటే వాడికే పేమెంట్. పర్ఫార్మెన్స్ ఏంటి? నాకు అర్థం కాదు. ప్రాణం నిజమైన దూతం రా నాయన. నువ్వు నిజమైన దూతవా? చిన్నపిల్లల మెల్లలో తాయితులు ఎత్తుకునేలా గడ్డం ఏంట్రా నువ్వు? ఇంకా బాగుంటారు. అవునా? నువ్వు నిజంగా యమదూతమైతే పర్ఫార్మెన్స్ చేయి. అదే అప్పారావు గారు చూపించండి మీ విశ్వరూపం. లైట్స్ ఆన్ చేయండి. లైట్స్ ఆన్ ఇచ్చారంటే అతని ప్రాణాలు పోయి ఇంకొక 10 నిమిషాల్లో
పెర్ఫార్మెన్స్ ఇక్కడ చెయ్యాలి. Ready? Lights on. అడగని భూమి సురుడంబర చుంబి శరస్సర ధని పటల పటల మహురు ముహురులుడు దబంగ తరంగ మృదంగ విస్మర సుడ నటనానుకూల పరిపూర్ణ కలాపి కలాపి జాలము కటక చరక్కర రేణు కరకప్పిత తాళము సీత శైలమును పోయిన ప్రాణములు ఇంక తిరిగి రావు. నేను చెప్పేది అదేరా, పోయిన ప్రాణాలు తిరిగి రావు. నేను చెప్పేది ఎన్నడు చెప్పేది బోసిదీకే. తగ్గొద్దు అప్పారా, తగ్గొద్దు. లాస్ట్ ఇలాగే వచ్చి రెండింటికి వెళ్ళాడు, మళ్ళీ అదే పరిస్థితి రావాలి. తగ్గొద్దు, రెచ్చిపో. గోపాలకృష్ణ ప్రళయకాల రుద్రమయాహమూర్తివై శవనపు తమ్ములపై నర్చుచు నయన యుగలములు నిన్ను కోపుని విస్ఫలింగము రాల నేల రీతి ఆశ్రయించడము సకల లోకాలర్జునకు నాయన ఎవరేమి అపరాధము గమించిన సత్వరము వాని మస్తకము పిండము చేసు. చేడే చచ్చిపోయిన తర్వాత అంతంత డైలాగులు అవసరం లేదురా, మామూలుగా తీసుకెళ్ళచ్చు ప్రాణం. ఏదో పద్యం పాడు, ఒక పద్యం పాడరా. నేను పచ్చడి పాఠం ఏంటండి? బడ్వైజర్ గా బాల్ పద్యం పాడితేనా లేస్తారా. చెల్లియో చెల్లకో ఎన్నిసార్లు చెల్లుతుంది? సభకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొలిగా తించే నేడు నన్ను దూతగా పంపిరి. ఆ? ఆ? ఇలా ఎవ్వడమురా నీవు యమదూతనయ్యా. అన్నయ్య మూసుకొని పొమ్ము లెమ్ము అని చెప్పుటకు నీవెవ్వడము. ఏయ్! మాట మాట గెలుపు. సరే పద్యమే కదా. ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు కపులికండు చూడ చూడలు తుల జాడవేరు పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయా రామ వినురవేమా. చేత వెన్న ముద్ద చెంగవప్పు దండ బంగారు మొత్తాడు పొత్తుగా పోస్తా ఏ ప్రాణములు ఎప్పుడో పోయినవి. పోయినరా, నేను తీసుకెళ్తా ఉండు ఒక్క నిమిషం. ఇది పెర్ఫార్మెన్స్ అంటే భూపతి ఆభవతి ఏ భూపతి చచ్చిపోయింది. రఘుపతి శవం. చక్రపతి. అప్పారావు ఇన్ని రోజులు ఎక్కడున్నారు అప్పారావు గారు? బాకర భాస్కర్ రావు గారు ఇక్కడే ఉన్నానండి. చాలు చాలు, బయలుదేరు. బయలుదేరడం ఏంటి? అయితే ప్రాణం తీసుకెళ్ళదు. అవును భాస్కర్ రావు, ఆ. మాటి మాటికి ప్రాణాలు తీసుకెళ్తాను ప్రాణాలు ఆ, తీసుకెళ్తాను లేపండి, నాటకం అయిపోయింది, లేపండి. ఏ ప్రాణాలు తీయమని ఉండు, ఉండు, ఉండు. ఏమండి ఆయన చనిపోయాడండి. అదేంట్రా? మరి చెప్పేది ఏంటి? అతను ప్రాణాలు తీసుకెళ్లేదు నేనేంటి? మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. నేను నిజమేం దూతాను రా. అంటే ఆడి ప్రాణాలు తీసుకెళ్ళింది నువ్వా? ఆ, హలో పోలీస్. మర్డర్ చేసింది ఎవరో తెలియదు, ప్రాణాలు తీసుకెళ్ళేది అదే, మాత్రం నేనే. చాలు. అరే వదలండి రా. అరే ప్లీజ్ రా. అరే నేను మీలాగే ఆర్టిస్ట్ రా, ఇదంతా నాటకం రా. ఎక్స్ట్రా జబర్దస్త్. మన ముందుకు రాబోతున్నారు కళా ప్రాంగణం నుంచి అద్భుతమైన కళాకారులు మన ముందు ప్రదర్శించబోతున్నారు. అన్న దమ్ముల వైరం. లెట్స్ వెల్కమ్ అద్భుతమైన కళాకారులు. ఈ రోజు మీరు చేసినటువంటి కళాకారులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి వీరి పేర్లేంటో అడిగి తెలుసుకున్న పేర్లేంటండి? ఆయన పేరు ద్రాక్షారం అప్పారావు గారు, ద్రాక్షారం అప్పారావు గారు, మండపేట శేషు గారు, మండపేట శేషు గారు, రామచంద్రాపురం రాజు గారు. రామచంద్రపురం రాజు ఏమండి గారు. నాకు అర్థం కావట్లేదు, అసలే షుగర్ పేషెంట్లు ఎంత లేట్ గా వేయడం ఏంటండి మాకు? మినిస్టర్ గారు లేట్ గా వస్తారా? ఏమండి అసలు వీళ్ళందరినీ తీసుకెళ్లి వృద్ధాప్య పింఛన్లు ఇప్పించి ఎక్కడో వృద్ధాశ్రమం పెట్టుకోవాల్సింది. ఒక్కొక్కరికి ఇన్సులిన్ కి ఎంత ఖర్చు అయింది అనుకున్నారు? ఆ బొడ్డుకి వేయడానికి మామూలు కాదు, బరిగేసినట్టు వేసాం 3 సిరంజులు. అంటే భాస్కర్ గారు మినిస్టర్ గారు రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అర్జెంట్గా నాటకం వేసేయండి. వేసేద్దాం. ఓకే, మరి ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి రాజు గారు, మా నాన్న పోతూ మీ ముగ్గురిని నాకు అప్పచెప్పి వెళ్ళాడు. మీ ముగ్గురిని పోషించడానికి డ్రామా కంపెనీ పెట్టాను, బాగా చేయండి, పేమెంట్ అడ్వాన్స్ కూడా రాలేదు. మన ప్రార్థన గీతం ప్రారంభిద్దాం. శుక్లా
భరధరం విష్ణుం శశివర్ణం ఒక్క నిమిషం ముఖేష్ అనే అబ్బాయి తప్పిపోయాడని అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. ముఖేష్ అబ్బాయి ఎక్కడికి తప్పులేదు, యూనిట్ వాడి దగ్గర ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తప్పిపోయింటే ఒకసారి వచ్చి కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ముఖేష్ మొదలెట్టండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ఒక్క నిమిషం. నాకు తెలియక అడుగుతున్నాను. నా నుంచి వస్తున్నా నువ్వు తీర్థాల్లో గెలిగించుకోవాలి అమ్ముకుంటే వాళ్ళగా ఉంటావు నువ్వు. ఇంత ఉన్నావో లేదో ఆ పాట పాడినవాడిని. పాటే కదండి పాడుకోవాలి. ఏం పాట పాడుకోవాయా? సిటీకి ఏంట్రా ఇక్కడ పాడుతున్నావా? వాకర భాస్కర్ రావు చెప్పు తీసుకొడతా ప్రొపరేటర్ భాస్కర్. మనోడు మ్యాన్స్ హౌస్ టైం అయింది, ఓపిక లేదు. త్వరగా నాటకం వేయించుకుంటే వేయించుకో. అయ్యో నాటకం వేయించుకోండి. మధ్యలో పిల్లలు తప్పుడిపోయాడు, పిల్లలు లేచిపోయింది. నీ యథా అనౌన్స్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అనౌన్స్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ స్పాన్సర్షిప్లు మీరు అర్థం చేసుకోవాలి. నాకు తెలియక అడుగుతున్నాను. నేను దాని నుంచి చూస్తున్నాను నీ సంగతే. మాచారం నుంచి రిక్షా వేసుకొచ్చాను. ఆడేమో వెనకాల కూర్చున్నాడు సోమనాథం గారు. వెనక కూర్చున్న రిక్షా వాడికి 25 రూపాయలు ఇవ్వాల్సిందిగా కళా సమితి వారిని ప్రార్థిస్తున్నాను. రాజు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఓడి గురించి చెప్పేస్తావా? మా ఆవిడ లేచిపోయిందని కూడా చెప్పి. రాజు గారి ఆవిడ లేచిపోయిందంటే ఓసారి కళా సమితి వారు గట్టిగా చూడాల్సింది ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమయ్యా రిక్షా ఓడి వచ్చాడని చెప్పు. మా ఆవిడ లేచిపోని చెప్పు. ఆడికి మూల సంఖ్య ఉందని కూడా చెప్పేస్తావా? మండపేట శేషు గారికి మూల శంఖ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మండపేట శేషు ఈయనకు మూల శంఖ ఉంది. ఒకసారి కళా సమితి వారికి టాబ్లెట్ లేదంటే స్పాన్సర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏమయ్యా భాస్కర్ నీకు ఒకటి చెప్తున్నా. నీ తెల్లవారులు చేసేలాగా ఉన్నాడు పోగురు. ముగ్గురు షుగర్ పేకించంట్లే. అరగంట ఒకసారి వెనక్కి వెళ్ళాలి. నువ్వు ఇక్కడే కాలం గడిపితే ఎలాగా? రాజు గారు అరగంటకు ఒకసారి వెనకాల వెళ్తున్నా అంటున్నారు. కళా సమితి వారికి ప్రార్థన. ఒకసారి వెనక మీ టాయిలెట్లని సరిగ్గా చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు ఫ్రెండ్ సోదరా, ఎందుకు ఈ తమ్మునిపై కోపము? అకారణ కలహం కూరలై మీరు మాతో ప్రతిఘటించి నిలిచిన నేను నిల్చున్నా అన్నయ్య సన్ని. ఒక్క నిమిషం సార్. కార్యక్రమానికి అన్నదానం ఇచ్చినటువంటి 25 కేజీలు రైస్ ఇచ్చినటువంటి పిచ్చి బుచ్చయ్య గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయనకు వచ్చి సన్మాన కార్యక్రమం ఉంది. ఆయన రాకపోతే వాళ్ళ అబ్బాయిని రావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాటకం వేసుకోవాలా లేదా? మధ్య మధ్యలో అదే ఇంకోసారి వచ్చామంటే గుచ్చేస్తాను కత్తి. మా నాన్న తప్పిపోయాడు. ఈ ఎర్ర చొక్కా అతను నాన్న తప్పిపోయాడంటే ఎక్కడైనా సరే రావాల్సింది. తప్పిపోవాల్సింది చూసి గుర్తుపట్టండి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. కలయైనను లేదు దేవుడు. సౌండ్ బాక్స్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ సౌండ్ కొంచెం పెంచాలి, వినబడట్లేదు. అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఎవరు చెప్పారా నీకు? ఆడియన్స్ ఎవడైనా వినబడలేదని చెప్పాడా? చెబుతాడు కూర్చో. నువ్వు ఎవడనుకున్నావు? ఇక్కడ రంగ మార్తాండ గండ పేరుండా చిందకోట కదంట. ఇక్కడ మాదొక బిరుదు అది ఎవరిచ్చాడు నీకు? జానకిరామయ్య గారు ఇచ్చారు. నువ్వేం చేయగా మమ్మల్ని చేయనువా? నువ్వు ఎంత ఉంటావా లేదో గెలిగించగలగా. రాజు గారు నా దగ్గర ఇన్సులిన్ లేవు, తెచ్చినవన్నీ అయిపోయి. కార్యక్రమం మొదలెట్టండి. ఇది ఒకటి తెలుసు నీకు, మొత్తం తీసేయడం. అన్నయ్యా ఈ తమ్మునిపై కరుణించి మన్నించు అన్నయ్యా. తమ్ముడు అన్నయ్య అంటే ఎదురవనా? అన్నయ్య కళా సమితి వారికి విజ్ఞప్తి, అక్కడ జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఈ నాటకం అవనాడు. అన్నయ్యా నీ అనురాగము పుణ్య నదులు తిరిగి నన్ను దొరకవు అన్నయ్యా. నన్ను మన్నించి కరుణించి కాపాడు. ఎవడో వచ్చాడు. ఆగా ఏం కావాలి? ఆ మైక్ అందుకోవాలి కూర్చున్నాను. ఆ మైక్ అందుకుంటావా? లడ్డు తిని లాలిపాప్ ఎప్పుడైనా చిమ్ముడు చిక్కుడు. అన్నయ్యా నీ అనురాగము ఎన్నో పుణ్య జన్మల పవిత్రము అన్నయ్యా.
ఆ 0000222 కార్ ఎవరిదమ్మా? వైట్ కలర్ 0222 బండి ఎవరిది? మా అత్త మొగుడిది. ఆ కారు ఎవరిదైతే నీకేంటి? అది కదే, అది అడ్డంగా ఉందంటే తీమని చెప్పు. ఎవడు నువ్వు ఏయ్, ఎవరా నువ్వు? ఒరేయ్, ఇది మామూలుగా ఉండదురా. ఇంత ముందు దగ్గర నీ దగ్గర పని చేసిన అనుకుంటున్నావా? నీ దగ్గర పని చేసిన అనుకుంటున్నావా? ఏమో టీమ్ లీడర్ అయ్యా. ఏదో చూపులు చూసుకోగానే. నిన్నగాక మొన్న కత్తి పట్టుకున్న ప్రతి కొడుకు మాట్లాడేవాడు కదా, నా కత్తికున్నంత పదును మీ కత్తికుందరా, గేడుగల్లారు అవతలకి వెళ్ళండి. ఒరేయ్, నీ కత్తి ఎంతే ఉంటదిరా, ఇది చూసా ఎంత ఉందో. బావా రా బావా. ఏంటి బావా ఎంతున్నాడు ఉల్లికి రాజు గారు పేమెంట్ ఇంకా రాలేదు, అడ్వాన్స్ కూడా లేదు. సార్ సారీ సార్, మా వాళ్ళ తరపు నుంచి నన్ను క్షమించమని అడుగుతున్నాను. అవునండి, ర్యాష్ గా బిహేవ్ చేస్తారేంటి వాళ్ళు? లేదండి. ఒరే, నీ అమ్మ కడుపు మారే ఇన్సిడెంట్ అల్లి అయిపోయారా నువ్వు కింద పడిపోతే? నాకు ఒక అవసరం కింద తొక్కేస్తున్నా. సాపులు కట్టేస్తారా, టైం అయిపోతుంది. దేవుడా 11 అవుతే ఏ షాపు ఉండదు అక్కడ. బావా నీకు తెలియదు, దీని అంతటికి కారణం ఈ బోకర్ బాక్స్. చెప్పు తీసుకొడతా బోకర్ గేకర్ అన్నట్టు ప్రెసిడెంట్ పళ్ళు భాస్కర్. రాలిపోతాయి. ఎవడారు మాట్లాడడానికి యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుల్. పళ్ళు రాలిపోతాయి. ఏం మాట్లాడుతున్నావా ఇందా నుంచి మై కట్టుకొని? మమ్మల్ని పాడవా నువ్వు? తమ్ముడా నీ ప్రేమగా పిలువుము అన్నయ్యా. శ్రీమచ్చతురానన పంచానన సహస్రానన భద్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడు గంధర్వ కిన్నెర కింపురు చాది దేవతలు తద్రక్షణాధర్మ వచ్చిన నిల్తురుగాక. అన్నయ్య నీకో నమస్కారము, నన్ను మన్నించుము. ఒక్క క్షణం, మీది ఊడిపోయింది. తమ్ముడు, ఆహా అన్నయ్య, నీ పాపము పండెను, నీ భరతం పడతా చూడు, నీ పాలిన యముణ్ణి నేను, నీ పాపము పండెను నేడు. ఆగండి ప్రెసిడెంట్ గారు వచ్చారు. సార్ మనకేం దొరికిద్దా సార్ ఇక్కడ? ఏంటిది? నువ్వు నెక్లెస్ ఏంటి దొరుకుతుందంట? నేను చెప్తాను. ప్రతిదానికి ఏంట్రా నువ్వు? ప్రతిదానికి ఏంటి? ఎవరు రమ్మన్నాడు నిన్ను స్టేజ్ మీదకి? స్టేజ్ మీదకి నిన్ను ఎవరు రమ్మన్నాడు? ముసలాడ ఎవడరా నిన్ను రమ్మంట? ఇప్పుడు దాకా ఏం చేయవురా? ఈయన ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత అని అన్నయ్య ఇచ్చోటనే లేత ఎల్లాలి నల్ల ఈడవడరా బాబు మళ్ళా మధ్యలోను. తాతయ్యలు నా కారు వాళ్ళు దొంగిలించారు, ప్లీజ్ దయచేసి చెప్పండి తాతయ్య. నీకు కారు ఉందంటే ఎవరా నమ్ముతాడు? సార్ ఒక్క నిమిషం, సాయి కుమార్ గారు చిరంజీవి గారితో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆగండి. రెడీ ఫోన్. ఎవడయ్యా కళాకారులు అనుకుంటున్నావా? లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేద్దామండి. ఏం లోకలేయా? ఏయ్! వయసు అయిపోయింది వచ్చి. ఎంతసేపు పాట పాడేది? యుద్ధం చేయడం, మీరు యుద్ధం చేయండి. చేసిందో పోసి నీకే. మా బావకి కోపము రాదే రాదు, వచ్చింది అతను మనిషే కాదు. ఎక్కడ ఆగాం బావా? ఇచ్చోటనే ఇచ్చోటనే ఈడెవడో కుక్క పిల్లలాగా వస్తున్నాడు. ఒరే వీళ్ళు నాటకం వేసుకొని ఒక్క నిమిషం. ఏం కావాలి బాబు? ఇక్కడ నా రూపాయి బిల్ల పడిపోయింది, ఎత్తుకుంటాను. నువ్వే ₹10 బిల్లలా ఉన్నావు, నువ్వే సరిగ్గా కనిపించట్లేదు. నీకు రూపాయి ఎలా కనిపిస్తుంది? రూపాయికి రూపాయి వేసి ఇచ్చాయినా? మనం తగ్గొద్దు, మీరు ఎత్తండి. అన్నయ్య ఇప్పటికైనా నువ్వు ఈ రాద్ధాంతము సిద్ధాంతము పక్కన పెట్టి ఈ తమ్ముణ్ణి అనుగ్రహింపు. టైం అయిపోయింది. సరే టైం అయిపోయింది కదా, డబ్బులు తీసుకో. రేయ్ ఏం నాటకం వేసినారయ్యా? నిన్న సాయంత్రం 6కు వచ్చారు, తెల్లారు 6 అయిపోయింది. జనాలందరూ వెళ్ళిపోయారు. ఒరే బాకరా, ఆ. డబ్బులేరా? ఉండరా గురుగారు, మీ నాటకంలో లేడీ ఆర్టిస్టులు ఎవరు లేరా? రాళ్ళు వెనకాల ఉన్నారా? తెర వెనకాల పద. ఒరే భాస్కర్ రా,
రాజుగారు చెప్పండి. ఇప్పుడు ఆడ వెళ్ళిపోయాడు. పేమెంట్ వచ్చేది. నాకు వాడు సెల్ నెంబర్ ఇచ్చాడు, పేమెంట్ ఇచ్చేస్తాడు. చూడు చూడు పేమెంట్ చూడు. రాజుగారు మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ ప్రస్తుతానికి అందుబాటులో లేరంటుంది రాజు. వెళ్ళిపోయాడు, ఇందాక నుంచి మధ్యలో దొబ్బాడు, వెళ్ళిపోయాడు. మన లీజుకొచ్చింది ఎవరు? ఈడు వాకరగాడు. బోకర్ గాడు. ఒరే బోకరు, నువ్వు వెనక్కి వస్తే నీతో కొంచెం ఆడుకుంటావరా. ఎక్స్ట్రా జబర్దస్త్ వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చేయబోయే స్కిట్టు యుగ యుగాలు తరతరాలు జన్మ జన్మలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ రోజు నేను చేయబోయే స్కిట్టు మగోత్సవం. ఎస్, కన్ఫ్యూజన్ లో ఉన్నారా? చెప్తా. యుగ యుగాలుగా తరతరాలుగా మా మగ జాతిని తొక్కి నారదీస్తున్న ఆడవాళ్ళ మీదే మా విజృంభణ. అసలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఎప్పుడు పెళ్లికి ముందు ఆడవాళ్ళ ఫంక్షన్, పెళ్లి అయిన తర్వాత ఆడవాళ్ళ ఫంక్షన్, తల్లికి ముందు ఆడవాళ్ళ ఫంక్షన్, తల్లి అయిన తర్వాత ఆడవాళ్ళ ఫంక్షన్. కష్టపడి ఒక మగాడు ఆ పిల్లని తల్లి చేస్తే వారికి 200 రూపాయలు కూడా ఇవ్వరా గవర్నమెంట్? పిల్ల పుడితేనేమో 25,000 అకౌంట్లు వేస్తున్నారు. ఏమిటి అన్యాయం? అందుకే మా మగోత్సవం చేస్తున్నాం. మా మగ జాతికి కూడా ఫెస్టివల్స్ ఉన్నాయని నిరూపిస్తున్నాం. లెట్స్ వెల్కమ్ మా మగ జాతి ఆని ముత్యం ఒక్క మగాడు. అయిపోయింది. ఓ మై గాడ్, ఇట్స్ ఓకే. కూర్చోండి. ఎప్పుడైనా సరే ఉత్సవం స్టార్ట్ చేసే ముందు ఒక అద్భుతమైన పాటతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ రోజు నీ కోసం పాడుతున్నాను. ఏం పాటరా? మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 మీరా 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 మిసైల్ దూకాడే. మిర్చి మిర్చి మిర్చి. వెరీ గుడ్ రేనమ్మా, గంధం పోయండి. పసుపు కుంకుమలతోటి పూలతోటి మా మగాన్ని చప్పట్లు కొట్టారా? ఏం పోయే కదా మీకు? మీద పడకండి, మీరు మగాళ్ళే. బంగారం ఎలా వెలిగిపోతున్నావురా? కష్టపడి రెండోసారి తండ్రి అయ్యా. కంగ్రాచులేషన్స్. ఒక్క మగాడు ఒక్క మగాడు చేసేదే చెప్పేవాడు, చెప్పేదే చేసేవాడు ఎవరే ఇతగాడు. ఒక్క మగాడు. వీడి కష్టం మామూలు కష్టం కాదు. ఒక పిల్లని పెళ్లి చేసుకోవడమే కాకుండా రెండోసారి అంటే జనాలు తప్పుగా అనుకుంటారు. రెండో పిల్లాడని చెప్పి అదేలా చెప్తున్నాను. ఓకే, 2 సార్లు కష్టపడి మరి బ్యాలెన్స్ మీకు తెలుసు. మరి ఇతను సంపాదించిన డబ్బుతోటి ఈ రోజు మనం భోజనాలు చేద్దాం. రండి వెళ్దాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి, మీరు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు మేము వచ్చేప్పుడైనా ఆపామా? లేదు. మీకు పెళ్లి లేనప్పుడు మేము వచ్చేప్పుడైనా ఆపామా? లేదు. మరి ఎవరికి లేని దొరకదు మీకెందుకే? వారికి ఫంక్షన్ చేస్తుంటే మీకేం పోయే కుళ్ళు మీకు. ఇప్పుడు రైలు ఉంటదయ్యా, ఎదరో పెట్టి వెనకలో పెట్టి ఆడవాళ్ళకి కేటాయించుంటారు. మగవాళ్ళకి ఎక్కడైనా కేటాయిస్తారండి? ముందో పెట్టి వెనకో పెట్టి. అవును. మధ్యలో కొన్ని పెట్లు ఉంటాయి. reservation. ఈ అన్ని పెట్లకి ముందు ఒక భోగి పెట్టి పెద్దది వేస్తారు, ఇంజన్ పెట్టి. అవును. దాన్ని నడిపేది ఎవరు? మగాడు. చూసావా మగాడు గొప్పదని తెలిసిపోయింది. ఇదిగో బస్సు ఉంటది, ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళ కేటాయించి సీట్లలో వాళ్ళని కూర్చొని పెడదాం అని లేచుకుంటది. కానీ మగవాళ్ళకు ఉంటుందారా? అది రాసేదేవుడు మగాడు రాస్తాడు. బండి నడిపేదేవుడు మగాడు. పంచర్ అయితే వేసేదేవుడు మగాడు. అంతే మగాడు. మగాడు రారా? ఏమయ్యా, సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తాం, ఆడవాళ్ళకి 2 టిక్కెట్లని ముందుగా మా ఆడవాళ్ళకి ఇస్తారు కానీ మగవాళ్ళకి ఎక్కడైనా ఇస్తారండి? మీకు దమ్ముంటే, మీరు నిజంగానే ఆడవాళ్ళైతే, మీకు పౌరుషం ఉంటే మాలాగా గేట్లు తెరవంగానే చెప్పుల్ని శంకర పెట్టిన పరిగెత్తుకెళ్ళి 15 మందితో కొట్లాడి ఒక టికెట్ సంపాదించండి. అప్పుడు మీరు గ్రేట్ అని. అయినా మీకు టికెట్లు ఇచ్చేది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే. ఒక్క మగాడు. ఇప్పుడు నదుల పేర్లున్నాయి, కృష్ణమ్మ, గోదారమ్మ, పెన్నమ్మ, ఇట్లా మొత్తం నదుల పేర్లు మా పేర్లు ఉన్నాయిరా, మీ పేర్లు లేవురా? ఇవన్నీ ఎక్కడికి కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. సముద్రుడు అంటారా, సముద్రుని అంటారా? సముద్రుడు అంటారు. మరైతే మగాడు. ఆడదే ఆధారం మన కథ, ఆడని ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి, ఆడదే సంతాపం. మంచి మంచి పాట రాసిండు మా మీద. రాసింది ఎవరు?
మగాడు రాసిండు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మగాడు. సినిమా డైరెక్టర్ ఎవరు? మగాడు. ఎవడు పడితే హిట్ అయింది? మగాళ్ళు పడితే హిట్ అయింది. ఒక్క మగాడు. అట్లా కాదయ్యా, నీతో మాట్లాడతా. గత పక్కకు వస్తావా? ఇప్పుడు ఎంతైనా మేము గొప్ప అని మేము అనుకుంటున్నాం, మీరు గొప్ప అని మీరు అనుకుంటున్నారు. నీకు పైసలు ఇస్తా, మేమే గొప్ప అని చెప్పు. ఎంత ఇస్తావు? ₹1,00,000 ఇస్తా. కుదరదు. అది కాదే, నీ కాలు మొత్తనే 2 లక్షలు ఇస్తా. అబ్బాయి వర్క్ అబ్బా అది కాదు, లాస్ట్ బంగారం మొత్తం మీ 5 లక్షలు ఇస్తా. వద్దురా, ఫంక్షన్ గిషన్ క్యాన్సిల్. 20,000 అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు క్యాన్సిల్ అంటావా? కష్టపడి తండ్రి అయ్యా. వద్దబ్బా, ఇగో ఆడవాళ్ళు చాలా గొప్పోలే, చెప్పేది అర్థం చేసుకో. ఇందాక మగాళ్ళు గొప్ప అన్నావు కదరా. మగాడిది ఏంద్రా లఫుడ్ గొప్పతనం ఏం లేదు, ఆడవాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఫోన్ క్యాన్సిల్. మగాడి గొప్పతనం గురించి నీకేం తెలుసురా? ఆఫ్టర్ ఆల్ ₹2,00,000 కట్నం ఇస్తారా? ఆ ఇచ్చిన కట్నంతో జీవితాంతం దీన్ని పోషించాలి. పెళ్ళైన 6 సంవత్సరాలకి దీనికి 60 లక్షలు ఖర్చు పెట్టా. అదినా మగాడి గొప్పతనం. ఫ్రీగా ఏం ఖర్చు పెట్టలేదు. అది నీ ఒంట్లో బాగాలేనప్పుడు సేవలు చేసిందిరా. నీ బట్టలు ఉతికింది, నీ కడ్డారు ఉతికి, నీకు అన్నం పెట్టింది, నువ్వు ఏం కావాలంటే చేసి పెట్టిందిరా. అంతకంటే నువ్వు ఇచ్చేది 60 లక్షలు తక్కువేరా. వేస్ట్ గా నువ్వు ₹1,00,000 కదరా. నీ జన్మంతా సేవ చేసినా వాళ్ళ తనివి తీరదురా. నువ్వు అడుక్కో. 3 రోజులు రా, నీకు 3 రోజులు అయింది, జ్వరం వచ్చింది. దూరంగా మాట్లాడు. దూరం ఉండరాదు. మొత్తం తలంపు మొత్తం జెండు బాంబు పెట్టినా. ఎవరు రాసింది? ఆడ రాసిందా లేదా మగాడు రాసిందా? ఏమే నీ మీద నీకే డౌటా? ఆడదా మగదని అడుగుతుంది. గొంగళ పురుగు లాంటి నిన్ను చేసుకుని సీతాకొక చిలుకని చేశానే. నా పరువు నడి బజార్లో తెస్తావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఫంక్షన్ చేసుకుంటే చేసుకోనివ్వా. ఏమన్నావురా? నీ గొంగళ పురుగు. గొంగళి పురుగు అంటే నేను ముట్టుకుంటే దురద అంటే మన ఇంట్లో సంసారం ఎట్లా ఇష్టం కొడుక? అది ఆడిని అడుగు. ఏమన్నావురా నన్ను గొంగళ పురుగు అంటావురా? దండలయ్యా, వస్తా రాజా. నువ్వు పెట్టకలేదు, పెట్టింది పో. నాకు ఒకటి అర్థం కాలే. ఫస్ట్ ఏమో మొగలను పొగిడు, తర్వాత ఆడోళ్ళని పొగిడు. ఇంత ఎవరు గొప్ప అన్న ఇద్దరు ఇట్లా? అది గొప్ప అని చెప్పించుకోవడానికి నన్ను పక్కకి తీసుకెళ్ళింది. అంటే వాళ్ళు గొప్ప అని చెప్పించుకోవడానికి మనకే ఇస్తాను అంటే నేను ఎవరు? మొగడు. మరి ఇప్పుడు గ్రేట్ ఎవరు? మొగలం. మరి అది వాళ్ళు ఏం చెప్తున్నావు? దానికి ఏం చెప్తున్నావా? నువ్వు ఇక్కడే ఎక్స్ట్రా జబర్దస్త్. మేడం చాలా రోజులుగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మేడం. ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్దాం అంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఇవాళ ఇక్కడికి వస్తుందంట. ఎలాగైనా నా ప్రేమ గురించి వాడికి చెప్పేస్తాను మేడం. వాడికి చెప్పేస్తాను మేడం. ఇంకా రాలేదేంటిది? సుధా, వావ్, ఈ రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవును, ఇంతకు నువ్వేం చేస్తుంటావు? ఎయిర్ హోస్టెస్. ఎన్ని ఫ్లైట్లు ఎక్కువ ఇప్పటి వరకు? నీకు చాలా రోజులు ఒక విషయం చెప్పాలనుకో. చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలా కనిపిస్తున్నా నేను? బానే ఉన్నా. నా రేంజ్ ఏంటి? అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ అందరు ఎయిర్పోర్ట్ కి వచ్చి నా గురించి వెయిట్ చేస్తారు తెలుసా? ఎందుకు కాఫీ ఇస్తావనా? ప్లీజ్ నా ప్రేమను ఒప్పుకో. ప్లీజ్. నా కోసం ఎక్కడ పుట్టి ఉంటాడు రా వాడు. రారా. నువ్వు ఫ్లైట్ లో ప్లాన్ చేస్తావా, ట్రైన్ లో ప్లాన్ చేస్తావా? నాకు అర్థం కాదు. వాడు ఎక్కడ పుట్టి ఉంటాడు, నా కోసం వస్తాడు. అవన్నీ నోట్లో పెట్టుకోకరా, ఊసాయి. సరే, నీ పేరేంట్రా? శివపుత్రుడు. నువ్వు ఎవరు పుత్రుడు అడగట్లేదురా, నీ పేరేంటి? ఈ పెన్సిల్ పేల వీసెట్లో. దీన్ని ఎలా ప్రేమించబుద్ది అందరా? నాకే ప్రేమించబుద్ది. దీని మొహం చూసావు అసలు? చూసాను. చూసాకేలా తయారై ఉంటావురా? నీకెలా తెలుసు? నెక్స్ట్ నేనే కదా. ప్లీజ్ నన్ను ప్రేమించవచ్చు కదా? నేను ప్రేమించాను. వాడు చూసావు ఎలా అయిపోయాడు నన్ను ప్రేమించి. కానీ నన్ను పెళ్లి చేసుకునేవాడు ఇంకోడు ఉంటాడు. కొన్ని వాడు ఎలా ఉన్నాడు చూస్తా. వాని పేరు చంటి. రా. అరే జిత్తు, నిన్ను లాస్ట్ కు రమ్మన్నా కదరా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? జిత్తు గాని కాదురా, చంటిన్రా. చంటన్నా, షెడ్యూల్ తర్వాత ఇట్లా అవుతాం అనుకున్నాను. ముందే అయిపోయాను. అరే ఈ లోన్లు ఈఎంఐలు ఎంత పని చేశారా? ఎందుకురా? చంటన్న వంగడం ఏంట్రా బాబు? అలా ఏదో వేసాను, తీసుకో ప్లీజ్ ఏమన్నా. నువ్వు
ఇలా అవ్వడానికి కారణం ఏంట్రా అసలు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అది నన్ను మోసం చేసింది. కెమిస్ట్రీ ల్యాబ్ కి తీసుకెళ్లి ఫిజిక్స్ నేర్పిస్తానంది. ఆ కెమికల్ లో ఏదో స్ప్రే కలిపి మా మీద ఇట్లా కొట్టి నవ్వింది, అంతే నా మావిట్ అయిపోయింది. ఒకసారి ఆ అమ్మాయి ఈవిడేనేమో చూడు. ఎవరది? ఏమైందిరా? దానికన్నా నేనే బాగున్నానా? చూడు ఒకసారి నీకు ప్రేమించిన అమ్మాయి నీకోసమే వచ్చిందిరా. ఇదే దీన్ని ప్రేమించి దీని జీవితాన్ని నాశనం చేయాల్సిందే. నా మావిట చేస్తావా? సరే దీన్ని ఎందుకు కావాలనుకుంటున్నావు? ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందిరా. మరి ఆడదొండాలి, ఈ గాడిద ఎందుకు? ఈ అమ్మాయి నేను ప్రేమించాను. కాదు, నేను ప్రేమించాను. ఈ అమ్మాయి కోసం నేను ప్రాణం ఎత్తాను. అంతకు మించి. ఒరే నేను ఎంతదోనో నాకే తెలీదు. అంతకు మించి. నేను పెద్దదమని. అంతకు మించి. నేను సన్నాసిని. అంతకు మించి. ఇదేదో బాగుంది. నేను వేస్ట్ గాని, లఫూట్ ని, నా కోపం ఎక్కువ, నాకు సిగ్గు సెరవ లేదు. నువ్వు అంతకు మించి, నువ్వు అంతకు మించి. రారా చూసుకుందాం. ఏంట్రా ఇలా ఎత్తుండు? దేవుడా ఈ లోన్లు ఈ అమ్మాయిలు త్వరగా అవ్వకూడదు, త్వరగా అవ్వకూడదు. ఇంకా ఉంటే ఇలాంటి స్కిట్లు ఎన్నో చేస్తాడు. రారా కొట్టుకుంటా. మనసులో ఎట్టుకున్నావు, గట్టి కొడుతున్నావు. నన్ను పెళ్లి తీసుకున్నవాడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడున్నాడు? ఒరే జిత్తు, సభకు నమస్కారం. జిత్తు నామధేయస్య, విలేజ్ నిర్మలస్య. నేను మంచి ఆర్టిస్ట్ అస్య. మా నాన్నగారి పేరు ధనంజయ. ఇదంతా ఎడిటింగ్ లో తీసేసా, ఎడిటింగ్ లో తీసేసా. ఈ అమ్మాయిని నేను ప్రేమించాను కదా, మాట్లాడవే. పిల్ల కుట్టిన ఇలా ఉంటావేమిటి? నిన్ను ప్రేమించలేదురా నేను. నన్ను ప్రేమించలేదా? నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు. ఈయన్ని ప్రేమించాలా, ఈయన్ని ప్రేమించాలా, వాణ్ణి ప్రేమించాలి. ఇంకా నువ్వు ప్రేమించింది? మీరు ముగ్గురి అయినా నాకు అర్థం కాదురా. నిన్ను ఎందుకు ప్రేమించాలరా? బెంచ్ కారు ఉందా, ఈ కారు ఉందా, ఆ కారు ఉందా, ఏ కారు ఉందా? అవన్నీ ఉండేవిరా. మీ ఏడుపల్లి అమ్ముకోవాల్సి వచ్చింది, మీ ఏడుపల్లి అమ్ముకోవాల్సి వచ్చింది. ఎవరా నిన్ను ప్రేమించింది? ఇంకోడు ప్రేమించాడు, వాడు తప్పకుండా వస్తాడు. రారా. ఎంట్రీ సాంగ్ వేసినప్పుడు ముఖం చూపించాలి. అదొకలాటుకు నువ్వు ఫేస్ అవసరంలా, ఫేస్ అవసరంలా. ఏ గడ్డ వేసినా ఒకటే. లంచం లంచం లంచం. ప్రొడక్షన్ లో టీ ఆడితే టోకెన్ లంచం, కిట్ లో క్యారెక్టర్ ఆడితే 2 పంచులు లంచం. ఇంత మంది లేక చేస్తున్నా స్లాంగ్ తో నెట్టుకొస్తున్నాను చూడు. నన్ను కూడా లంచం అడిగింది. దీనికి మా నరకం ఎలాంటి శిక్ష చేస్తారు తెలుసా? సోల దండనం. చెప్పు. వీళ్ళకంటే సిగ్గు శరం లేదు. నీకన్నా ఉండాలి కదా. అందం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది. పోయి ఆ తూతొంబర్తని చేసుకుంటానంటావు నువ్వు. కొన్నిసార్లు స్కిట్ లో పేమెంట్ కావాలంటే ఇలాంటివే చెయ్యాలిరా. ఆయన నువ్వేంటి గెటప్ వేసేసి నువ్వు ఇచ్చేద్దామనే? నేను గెటప్ వేసిన స్లాంగ్ నేనే సగం క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటున్నాను. నువ్వు వింటావా? ఏదో టీటీలాడుకు సగం దిగిపోద్ది, మిగతా సగం నీకు దిగుతుందా? నిన్ను చంపేస్తుంటాను. వద్దొద్దు, ఆల్రెడీ గెటప్ వేసి సగం చచ్చిపోయాడు. నువ్వు కూడా చచ్చిపో. అసలు దాన్ని నువ్వు ఇంకా సావలేదండి బాబు.